ప్రపంచంలో మొట్టమొదటి 90 అడుగుల పంచలోహ విగ్రహం వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహం. ఇది అమ్మవారి జన్మస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో నిర్మించబడింది. ఈ ఆలయంలో అద్దాల మందిరంలో అమ్మవారి జీవిత చరిత్రను ప్రతిబింబించే పూర్తి దృశ్యాలను చిత్రీకరించారు. చాలా బాగుంటుంది ఈ ఆలయంలో. మీరు ఎప్పుడైనా పెనుగొండ సందర్శించినప్పుడు ఈ విశేషాలు చూడండి. ఆర్యవైశ్యుల కులదేవత అమ్మవారు శ్రీ వాసవి మాత. వాసవి మాత జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు ఆమె ఎప్పటికీ వాళ్ళ మనసుల్లో అజరామరమైంది. ఆమె వైశ్యుల మనసుల్లో ఒక విజేతగా, శాంతికి చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆమె ఆత్మార్పణ దృశ్యాలన్నీ ఇక్కడ కన్నులకు కట్టినట్టుగా వివరించారు. చక్కటి లైటింగ్తో బాగా ఏర్పాటు చేశారు. వాసవి మాత ఫుల్ స్టోరీ గురించి తెలుసుకోవాలన్నా, పెనుగొండ విశేషాలు తెలుసుకోవాలంటే సపరేట్గా వీడియో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ స్టోరీ మొత్తం ఇక్కడ అద్దాల మందిరంలో చక్కగా డిపిక్ట్ చేస్తూ లైట్స్, మ్యూజిక్తో బాగా వివరించారు. వీలైతే చూడండి. అద్దాల మందిరం అంటే మామూలుగా అన్ని గుళ్ళలో ఉంటుంది కదా, జస్ట్ అద్దాలు ఉంటాయి చుట్టూ, అలాగే అనుకున్నాను. కానీ పెనుగొండలో ఇది ప్రత్యేకంగా ఉంది. ఇంత స్ఫూర్తిదాయకమైన ఈ కథ తెలుసుకున్న తర్వాత మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది. ఇంతటి త్యాగమూర్తిని మీకు ఎప్పుడైనా వీలుంటే పెనుగొండ సందర్శించి దర్శించుకోండి. అమ్మవారి కృపని పొందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరిన్ని మంచి మంచి విశేషాల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై వాసవి.